సిపిఎస్ స్థానంలో తీసుకువచ్చిన జీపీఎస్ గెజిట్ను రద్దు చేయాలని ఈటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు రమేష్ చంద్ర పట్నాయక్, జేఏవీఆర్కే ఈశ్వరరావులు డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, జీవో 54ను రద్దు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గెజిట్ కాపీని మంటల్లో వేసి దగ్ధం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో సిపిఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకుని రావడం జరిగిందన్నారు. అందులో భాగంగానే జీవో 54ను తీసుకుని రావడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గెజిట్ నోటిఫికేషన్ జీవో 54ను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సేవలు గుర్తించి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అమలు చేయాలి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గెజిట్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి. జీపీఎస్ గెజిట్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి. జీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి. గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలి. జీపీఎస్ 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 గెజిట్ రద్దు చేయాలి. దుర్మార్గమైన జీపీఎస్ గెజిట్ రద్దు చేయాలి. దుర్మార్గమైన జీపీఎస్ గెజిట్ వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ ఐక్యరాజ్య ఫెడరేషన్ వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ ఐక్యరాజ్య ఫెడరేషన్. జె రమేష్ చంద్ర పట్నాయక్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొండంత ఆస్తి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కలిపి ఈ ప్రభుత్వం ఉద్యోగులకి సహాయం చేస్తుందని చెప్పి ఆశించారు. కానీ గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం ఎటువంటి నిరంకుశ విధానాలు అవలంబించి ఈరోజు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అన్యాయం చేసిందో, అన్యాయాన్ని కొనసాగింపుగా ఈ గెజిట్ ఇచ్చినట్టు మేమైతే యూటీఎఫ్గా భావిస్తూ ఉన్నాం. ఇది చాలా అనైతికమైనది. దీని మీద సమీక్ష చేయాలి. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఉందో, వీరు ఎటువంటి సమీక్ష కానీ ఉద్యోగులతో ఎటువంటి సమావేశం ఏర్పాటు చేయకుండానే ఈ విధంగా గెజిట్ను ఏర్పాటు చేయడం, గెజిట్ని ఇవ్వడం అనేది ఉద్యోగులు, ఉపాధ్యాయులు నెత్తి మీద పెద్ద బండరా వేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఉద్యోగులతోని, ఉపాధ్యాయులతోని మీటింగ్ పెట్టి మా సమస్యలు ఏంటి, మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే విద్యా విధానంలో 117 జీవో అనేటటువంటి పెద్ద జీవం తీసుకొచ్చి పెద్ద లోపాలు సృష్టించారు. ఈరోజు విద్యారంగంలో తీవ్ర నాశనం జరిగింది విద్యారంగం. వీటన్నిటి మీద సమీక్ష జరగాల్సిన తరుణంలో ఈ విధంగా జీపీఎస్ గెజిట్ని ఇవ్వడం అనేది చాలా అన్యాయం చెప్పి యూటీఎఫ్ భావిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ గెజిట్ని వెనక్కి తీసుకుపోయిన పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి భవిష్యత్తులో ఈ ప్రభుత్వంపై మేము ఒత్తిడి తెస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.